Hello students, welcome to TSAT classes. ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ కోర్సులో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మరియు ఎవల్యూషన్ ఈ టాపిక్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ టాపిక్లో భాగంగా స్టేజ్ 1 టు స్టేజ్ 3 డిస్కస్ చేసాం. ఈ స్టేజ్ 1 టు స్టేజ్ 3లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఈ రెండు చట్టాలని చూడడం జరిగింది. ఒక్కసారి గమనించండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909 ఈజ్ ఆల్సో కాల్డ్ మింటో మార్లే రిఫార్మ్స్. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909లో మనకి ఫస్ట్ టైం వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులని కూడాను ఇంక్లూడ్ చేయడం జరిగింది, తీసుకెళ్ళడం జరిగింది. రెండో విషయం ఏంటి సార్? మెంబర్స్ని పెంచడం జరిగింది. ఇవి రెండు పక్కన పెట్టేస్తే చాలా ఇంపార్టెంట్. అండర్ ది డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్రిన్సిపల్ సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ ఫర్ ముస్లిమ్స్ని తీసుకొని రావడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఏ సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ ఫర్ ముస్లిమ్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. అంటే ఏంటి? ఎక్కడైనా ఒక వ్యక్తి ముస్లిం కంటెస్ట్ చేస్తే అక్కడ ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఓటు వేయాలి, వేరే వాళ్ళు ఓటు వేయకూడదు. దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ పొలిటికల్ రిజర్వేషన్స్. మింటో ఈజ్ కాల్డ్ ద father of separate electoral college in India. కమ్యూనల్ రిప్రజెంటేషన్ అని కూడా అంటారు దీన్ని. మరి రెండోది ఏంటి సార్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 is also called Montagu-Chelmsford. It's also called Montagu-Chelmsford reforms. Montagu-Chelmsford reformsలో చాలా ఇంపార్టెంట్. For the first time, right, this act introduced devolution of authority, decentralization, or it is also called devolution of authority. Ela? By introducing a concept called diarchy, dual government at provinces. Diarchy was introduced at provinces. అదేవిధంగా మాంటేగ్యూ-చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్లో ఫర్ ద ఫస్ట్ టైం బైకామరల్ లెజిస్లేచర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. బైకామరల్ లెజిస్లేచర్ అంటే డ్యూయల్ హౌసెస్, ద్విసభలు. ఇప్పుడు ఇండియాలో పార్లమెంట్లో బైకామరలే ఉంటుంది కదా, లోక్సభ, రాజ్యసభ, అలా 2 houses, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అలా అనమాట. సో బైకామరల్ లెజిస్లేచర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఈ 1919 చట్టం ద్వారానే ద సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ వాజ్ ఆల్సో ఎక్స్టెండెడ్. ఎవరెవరికి ఎక్స్టెండ్ చేశారు? ఆంగ్లో ఇండియన్స్కి, ఇండియన్ క్రిస్టియన్స్కి, యూరోపియన్స్కి, సిక్కులకు, ఈ 4 వర్గాలకు ఈ సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ని ఎక్స్టెండ్ చేశారనమాట. ఈ సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ ఏ చట్టం ద్వారా స్టార్ట్ అయింది? మింటో మార్లే రిఫార్మ్స్ 1919 చట్టం ద్వారా, 1909 చట్టం ద్వారా స్టార్ట్ అయింది. ఎవరు స్టార్ట్ చేశారు? మింటో స్టార్ట్ చేశాడు. ముస్లిమ్స్కి స్టార్ట్ చేశాడు. ఆ చట్టం ద్వారా స్టార్ట్ అయిన సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ 1919 చట్టం ద్వారా ఎవరికి ఎక్స్టెండ్ అయింది అని అంటే ఆంగ్లో ఇండియన్స్, ఇండియన్ క్రిస్టియన్స్, యూరోపియన్ సెటిల్డ్ ఇన్ ఇండియా, అదేవిధంగా ఇండియన్ సిక్కులకి, ఈ 4 వర్గాలకు కూడా ఎక్స్టెండ్ అయింది. చూడండి, డివైడ్ అండ్ రూల్ పాలసీ. దీన్ని డివైడ్ అండ్ రూల్ పాలసీ అని కూడా అంటాం. ఇది మాంటేగ్యూ-చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ద్వారా మనకి 1919 కదా, 1919 మాంటేగ్యూ-చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ద్వారా నెక్స్ట్ చట్టం ఇవ్వాలి.
ఈ నెక్స్ట్ చట్టాన్ని ఇవ్వాలి కాబట్టి 1927లో బ్రిటిష్ గవర్నమెంటు సైమన్ కమిషన్ని ఏర్పాటు చేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ సైమన్ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఎందుకని? 2 కారణాలకి. ద సిమోన్ ఆర్ సైమన్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ 2 reasons. Reason number 1, to study and review the working of 1919 Act. ఈ 1919 చట్టం ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది, దాని యొక్క పనితీరు మీద స్టడీ చేయడానికి సైమన్ కమిషన్ పెట్టారు. రెండోదేంటి? టు ప్రొవైడ్ రికమెండేషన్స్ ఫర్ ద నెక్స్ట్ యాక్ట్. నెక్స్ట్ చట్టం ఎలా ఉండాలి, సో దీని మీద రికమెండేషన్స్ కోసం కూడాను సైమన్ కమిషన్ పెట్టారు. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సైమన్ కమిషన్ని రిజెక్ట్ చేసింది. ఎందుకని? దెర్ ఈజ్ నో ఇండియన్ మెంబర్ యాజ్ పార్ట్ ఆఫ్ సైమన్ కమిషన్. అంతా బ్రిటిష్ వాళ్ళే ఉన్నారనమాట. మరి భారతదేశానికి చట్టం ఇస్తూ భారతీయులని కమిటీలో వేయకపోవడం అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒప్పుకోలేదు. బట్ సైమన్ కమిషన్ అయితే తన రికమెండేషన్స్ ఇచ్చేసింది. సైమన్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ద్వారా సో సైమన్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ద్వారా 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి. దెర్ ఆర్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ హెల్డ్. ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఎక్కడ జరిగాయి సార్ అంటే లండన్లో జరిగాయి. లండన్లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. అన్ని 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి అటెండ్ అయిన ఒకే ఒక భారతీయుడు ఎవరు సార్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి అటెండ్ అయ్యాడు. ఎందుకని? ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో సైమన్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ మీద చర్చ జరుగుతుందన్నమాట. మహాత్మా గాంధీ గారు 2nd రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యాడు. మహాత్మా గాంధీ గారు 2nd రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని అటెండ్ అయ్యాడు. ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అయ్యాక గవర్నమెంటు ఒక చట్టం తీసుకొచ్చింది. దాన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని అంటాం. అంటే 1919 చట్టం, సైమన్ కమిషను టు రివ్యూ 1919 యాక్ట్. దీని మీద 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి. ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో సైమన్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ మీద చర్చ జరిగింది. సో ఇవన్నీ కూడాను డీటెయిల్డ్గా చర్చించాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 తీసుకొచ్చారనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గురించి ఒక 3 విషయాలండి. ఒకటి, దిస్ ఈజ్ ద మోస్ట్ కన్సల్టెడ్ యాక్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోస్ట్ కన్సల్టెడ్? ఇంతకు ముందు వచ్చిన చట్టాలన్నీ కూడాను బ్రిటిష్ వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు ఇచ్చేసుకున్నారు, వాళ్ళు తీసేసుకున్నారు. భారతీయులని ఎక్కువ శాతం కన్సల్ట్ చేసి తీసుకొచ్చిన చట్టము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935. రెండోది, రైట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ 1950 రీప్లేస్డ్. రాజ్యాంగం ఏదైతే 1950లో వచ్చిందో, రాజ్యాంగము ఏ చట్టాన్ని రీప్లేస్ చేసి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకు ఇండియాలో అమల్లో ఉంది అని దాని ఉద్దేశం. మూడోది, 70% ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 70% ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935. ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో ఉండే భారత రాజ్యాంగంలో 70% పైగా ఇక్కడి నుంచే తీసుకొచ్చాం, ఈ చట్టం నుంచే తీసుకొచ్చాం. సరే, అసలు ఏమున్నాయి దీంట్లో కొన్ని అంశాలు చూద్దాం మనం. ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 as promised an all India federation which was never given. It is just a promise ante. ఆల్ ఇండియా ఫెడరేషన్ని ప్రామిస్ చేశారు, ఒక డొమినియన్ స్టేటస్ని ప్రామిస్ చేశారు. భారతదేశం భారతీయులే చూసుకుంటారు, భారతదేశం యొక్క హెడ్ మాత్రమే
క్వీన్, యూకే ఉంటుంది అని చెప్పడం జరిగింది, కానీ ఇవ్వలేదు. రెండోది, ఈ చట్టం ద్వారా బైకామరల్ లెజిస్లేచర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ప్రావిన్సెస్. 1919 చట్టం ద్వారా సెంటర్లో ఇంట్రడ్యూస్ చేశారు, ఇక్కడ ప్రావిన్సెస్లో ఇంట్రడ్యూస్ చేసింది. చాలా ఇంపార్టెంట్. డయార్కీ వాజ్ అబాలిష్డ్ ఇన్ ప్రావిన్సెస్. ఇది ఎక్స్పెక్టెడ్ అండి. ఇదిగోండి, డయార్కీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ సెంటర్. అంటే 1919 చట్టం ద్వారా వచ్చిన డయార్కీ ప్రావిన్సెస్లో అబాలిష్ చేసి సెంటర్లో ఇంట్రడ్యూస్ చేశారు. అదే కాకుండా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ అండర్ ది రికమెండేషన్స్ ఆఫ్ హిల్టన్ యంగ్ కమిటీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఫార్మ్డ్. ఆర్బీఐని కూడా స్థాపించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. 1935 చట్టం ద్వారా, ఇది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి, ఏ ఫెడరల్ కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1937. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా 1937లో ఒక ఫెడరల్ కోర్ట్ని ఫామ్ చేశారు. అయితే ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే, ఈ ఫెడరల్ కోర్ట్ని January 28, 1950 రోజున పేరు మార్చి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాగా మార్చారు. సుప్రీం కోర్ట్ ఆఫ్ రిపబ్లిక్ ఇండియా. సో ద ప్రజెంట్ కోర్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడున్న ప్రజెంట్ కోర్టు ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 యాక్ట్ ద్వారా. 1937లో ఎస్టాబ్లిష్ చేసిన ఫెడరల్ కోర్టు యొక్క పేరును మార్చారు January 28, 1950 రోజున. ఎక్కడుంది ఈ ఫెడరల్ కోర్ట్? ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేశారు. ద సేమ్ థింగ్ ఈజ్ కంటిన్యూడ్ ఈవెన్ టుడే. మనకి సుప్రీం కోర్ట్ అనేది చాలా యంగ్, హైకోర్టులు చాలా ఓల్డ్. కలకత్తా హైకోర్టు, బాంబే హైకోర్టు, మద్రాస్ హైకోర్టు 1862లోనే పెట్టారు. అలహాబాద్ హైకోర్టు 1866లో పెట్టారు. ఇండియాలో హైకోర్ట్స్ అనేవి చాలా ఓల్డర్ దెన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇది మన స్టేజ్ 3. స్టేజ్ 3లో ఏం జరిగిందంటే ఇవన్నీ విషయాలు జరిగాయి. అంటే స్టేజ్ 1లో ఈస్ట్ ఇండియా కంపెనీ కేమ్ టు ఇండియా యాజ్ ఏ కమర్షియల్ బాడీ. దెన్ స్టేజ్ 1 ఎండ్ అయిపోయేసరికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ నౌ బోత్ కమర్షియల్ అండ్ పొలిటికల్ బాడీ. స్టేజ్ 2, ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ రెగ్యులేటెడ్ బై బ్రిటిష్ పార్లమెంట్ చట్టాల ద్వారా. స్టేజ్ 2 ఎండ్ అయ్యే కల్లా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమర్షియల్ ఫంక్షన్స్ పోయాయి, ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అయింది. 1857 సిపాయి తిరుగుబాటు వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తానికి పోయింది. డైరెక్ట్ క్రౌన్ రూల్ వచ్చింది 3rd స్టేజ్లో. మెల్లిగా చిన్నగా సంస్థలు ఏర్పాటు చేశారు, ఎన్నికలు ఇంట్రడ్యూస్ చేశారు. ప్రావిన్షియల్ లెజిస్లేచర్స్ అంటే స్టేట్లలో శాసనసభలు పెట్టడం జరిగింది, ఆర్బీఐ పెట్టడం జరిగింది, కోర్టు వ్యవస్థను తీసుకొచ్చారు, రైట్. ఎన్నికలు జరపడం జరిగింది. భారతీయులకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది, భారతీయులు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది, భారతీయులకి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది, పొలిటికల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది, ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. మనకి ఎడ్యుకేషన్ ఇస్తే ఊరికే ఉంటాం, అలు ఓరు ఫస్ట్ ఎందుకున్నో బయటికి వెళ్ళిపో అని అంటాం. అదే జరిగింది 3rd స్టేజ్లో. అంటే బ్రిటిష్ వాళ్ళ ద్వారా కొద్దిగా అవేర్నెస్ వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఏం అన్యాయం చేస్తున్నారో తెలుసుకొని బ్రిటిష్ వాళ్ళ వెనకాలనే పోరాటం చేస్తాం. అందుకే ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అని కూడా అంటాం ఈ స్టేజ్ని. సో World War II వచ్చింది 1939లో. World War II తర్వాత బ్రిటిష్కి అర్థమైపోయింది దేశానికి స్వాతంత్రం ఇవ్వాల్సిందే.
ఇండియన్స్కి ఇచ్చేసారు. ఇండియాని ఇండిపెండెంట్గా ఉండాల్సిందే, ఇంకా లేదు, దేర్ ఇస్ నో ఛాన్స్. ఇంకో విషయం చెప్పాలంటే ఇండియాలో ఏం మిగలలేదు కూడా, అన్నీ తీసేసుకొని వెళ్ళిపోయారు. బెంగాల్ ఫెమైన్ అప్పుడు తిండి లేక 1 కోటి మంది దాకా చనిపోయారంట 1947 ఆ టైంలో. బెంగాల్ ఫెమైన్ వచ్చింది, మద్రాస్ ఫెమైన్ వచ్చింది, బాంబే ప్లేగ్ వచ్చింది. దిస్ ఇస్ లాట్ ఆఫ్ కర్స్, దిస్ ఇస్ లాట్ ఆఫ్ క్రైసిస్. మరి ఊరికే ఇచ్చేస్తే భారతదేశాన్ని ఎలా చూసుకుంటారు? కష్టం కదా. అందుకని బ్రిటిష్ వాళ్ళు ఏం ఆలోచించారంటే భారతీయులతో కూడిన ఒక రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని రాసి ఆ భారత రాజ్యాంగం ద్వారా పరిపాలన చెయ్యండి అని చెప్పి నేను వెళ్ళిపోతా అని అన్నారనమాట. అంటే అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మన గురించి ఆలోచించాము అని అనుకుంటారు వాళ్ళు. అంటే 1946లో అండర్ ద రికమెండేషన్స్ ఆఫ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? టు డ్రాఫ్ట్ ఏ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా. అంటే భారతదేశానికి ఒక రాజ్యాంగం రావాలి అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. సో స్టేజ్ 4 అసలు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వర్కింగ్ అవుట్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఓకే, ద వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ టాపిక్. ఈ 1946 నుంచి 1950లో జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో దీని నుంచే క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఓకే, అసలు భారతదేశానికి ఒక భారతీయులతో కూడిన ఒక రాజ్యాంగ పరిషత్ ఉండాలి అని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఎంఎన్ రాయ్. ఎంఎన్ రాయ్ ఇన్ 1934. రైట్, భారతీయులతో కూడిన ఒక రాజ్యాంగ పరిషత్ని ఫస్ట్ టైం ఉండాలి అని చెప్పిన వ్యక్తి 1934లో ఎంఎన్ రాయ్. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క వివరాలు చూద్దాం. 1946 అండర్ ది రికమెండేషన్స్ ఆఫ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్, ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్. సిఏ అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనమాట. ఇప్పుడు నుంచి నేను సిఏ అని రాస్తా. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్. ఓకే, ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 2 types ఆఫ్ మెంబర్స్ ఉంటారు. దట్ 2 types ఆఫ్ పీపుల్. 1 nominated members, 2 elected members. Right, elected members are those members who are elected by the members of provincial legislatures. అంటే స్టేట్ లెజిస్లేచర్స్ అనుకోండి. అంటే ప్రావిన్షియల్ లెజిస్లేచర్స్లో ఉండే సభ్యులు కొన్ని మందిని ఎన్నుకొని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి పంపించారు. నామినేటెడ్ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ప్రిన్స్లీ స్టేట్స్, రాజ్యాలు, కింగ్డమ్స్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, జునాగఢ్ ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది, అవధ్ ఉంటుంది. ఇట్లా ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళ యొక్క రాజులు వాళ్ళకి కావాల్సిన వ్యక్తిని ఒక నామినేట్ చేశారనమాట. ఓకే, సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఎలక్టెడ్ బాడీ నార్ ఏ నామినేటెడ్ బాడీ. ఇట్ ఈస్ ఏ బోత్ మిక్స్ ఆఫ్ నామినేటెడ్ అండ్ ఎలక్టెడ్ బాడీ అనమాట. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మనకి టోటల్గా 389 మెంబర్స్ ఉన్నారు. దేర్ ఆర్ 389 మెంబర్స్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. దీంట్లో 296 members are from British India. 93 members are from princely states. Right? 296 members వచ్చేసి బ్రిటిష్ ఇండియా నుంచి ఉన్నారు. 93 members వచ్చేసి మనకి ప్రిన్స్లీ స్టేట్ నుంచి ఉన్నారు అనమాట. ఓకే, ఈ 296 మెంబర్స్లో 208 మెంబర్స్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు. రైట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 208 మంది సభ్యులు ఉండడం జరిగింది. 73 మంది ముస్లిం లీగ్ నుంచి ఉన్నారు. 73 మంది ముస్లిం లీగ్. మిగతా 15 మంది
స్మాల్ పార్టీస్ కానీ ఇండిపెండెంట్ సభ్యులు లేదా స్మాల్ పార్టీ సోషలిస్ట్ పార్టీ అని ఇట్లా కమ్యూనిస్ట్ పార్టీ అని ఇట్లా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఈ 15 మంది ఉన్నారు. సో ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏంటి సార్ అంటే ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈస్ 389. ఈ 389లో 296 మెంబర్స్ మన బ్రిటిష్ ఇండియా నుంచి, 93 మెంబర్స్ ప్రిన్స్లీ స్టేట్ నుంచి. ఈ 93 మెంబర్స్ ఎలా వచ్చారు చెప్పాలి మీరు. నామినేటెడ్ బై ద కింగ్స్, ఇందాక చెప్పా. ఈ 296 మెంబర్స్ ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ది ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్. దీంట్లో కాంగ్రెస్ నుంచి 208, ముస్లిం లీగ్ నుంచి 73, ఇండిపెండెంట్ స్మాల్ పార్టీస్ నుంచి 15 మంది. ముస్లిం లీగ్ ఆల్రెడీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ బాయ్కాట్ చేసింది. ఏమని? నాకు సపరేట్ దేశం కావాలి, సపరేట్ దేశానికి నాకు సపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలి, మేమందరం కూర్చొని ఒక రాజ్యాంగం రాసుకుంటాము ఆ సపరేట్ దేశానికి అని చెప్పింది. అది అయ్యే పని కాదని వాళ్ళకు కూడా తెలుసు. అక్కడ ఈ 75 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా తెలుస్తుంది. వెన్ ఎ కంట్రీ ఈజ్ డివైడెడ్ బై రిలీజియన్ ఇట్ విల్ నాట్ సస్టైన్, ఇట్ విల్ బీ ఇన్ క్రైసిస్. Today's Pakistan, or if you look at Bangladesh, is divided on the basis of religion from India, not on basis of administration. Religion basis మీద డివైడ్ అయిన కంట్రీస్ అనేవి అంత సస్టైనబుల్గా ఉండవు, క్రైసిస్లో ఉంటాయి. 1947లో ఇండియా పాకిస్తాన్ ఏర్పాటు చేసినప్పుడు ఇద్దరు గ్రోత్ స్టోరీ ఒకేలాగా ఉండాలి కదా. పోనీ ఇండియా మొత్తం పక్కన పెడదాం, మన ఉత్తరప్రదేశ్ని తీసుకుందాం. కెన్ వీ కంపేర్ యూపీ టు పాకిస్తాన్? ఏది గొప్పగా ఉందంటే యూపీఏ గొప్పగా ఉంది. మరి 75 సంవత్సరాల తర్వాత ఎలా గ్రో అవ్వాలి పాకిస్తాన్? మళ్ళీ ఇట్ ఈస్ ఎ ల్యాండ్ ఆఫ్ సీస్, ల్యాండ్ ఆఫ్ ఓషన్, ల్యాండ్ ఆఫ్ రివర్స్. ఇట్ ఈస్ ఎ ల్యాండ్ ఆఫ్ రివర్ అంటారు, సీస్ కాదు. 5 నదులు ఉంటాయి పాకిస్తాన్లో, పచ్చని పొలాలు ఉంటాయి. మరి ఎందుకు గ్రో అవ్వలేదు? జియోగ్రఫికలీ నాట్ లొకేటెడ్ వెల్, రిలీజియస్ లైన్స్ మీద డివైడ్ అయింది కాబట్టి. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్, లెట్స్ కమ్ బ్యాక్. మరి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క వర్కింగ్ చూడండి. December 9th, 1946. December 9th, 1946, the first meeting of Constituent Assembly held. Right? December 9th, 1946 రోజున కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క ఫస్ట్ మీటింగ్ జరిగింది. అదే రోజు డాక్టర్ సచ్చిదానంద సిన్హా was temporarily appointed as President of Constituent Assembly. అంటే స్పీకర్ అన్నమాట. టెంపరరీ అమ్మా, పర్మనెంట్ కాదు, టెంపరరీ. అంటే ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అదే రోజు ముస్లిం లీగ్ బాయ్కాట్ చేసింది. డాక్టర్ సచ్చిదానంద సిన్హా, రైట్, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్, ఫాలోయింగ్ ది ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్, because he is the senior most member. Being the senior most member of the house, he is appointed as the President of the Constituent Assembly, temporarily appoint చేశారు. December 11th, 1946, Dr. Babu Rajendra Prasad, H.C. Mukherjee, Dr. Babu Rajendra Prasad and H.C. Mukherjee were elected as President and Vice President of Constituent Assembly. అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క పర్మనెంట్ స్పీకరు, పర్మనెంట్ డిప్యూటీ స్పీకర్ అనుకోండి, పర్మనెంట్ ప్రెసిడెంట్, పర్మనెంట్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్. టెంపరరీ ఎవరు సార్ అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. వాజ్ అ టెంపరరీ పర్సన్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అండ్ హెచ్సి ముఖర్జీ పర్మనెంట్ అనమాట, రైట్, పర్మనెంట్ అనమాట. December 13th, 1946. December 13, 1946. ఏం జరిగింది December 13, 1946? జవహర్లాల్ నెహ్రూ గారు హిస్టారికల్ ఆశయాల తీర్మానము, ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని
తీసుకొని రావడం జరిగింది. ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని ప్రస్తుతం ఉన్న పీఠికతో కంపేర్ చేస్తాం, ప్రియాంబుల్తో కంపేర్ చేస్తాం. ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని January 22, 1947 రోజున కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. January 22, 1947 రోజున ఆశయాల తీర్మానాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒప్పుకుంది, పాస్ చేసింది. ఈ రెజల్యూషన్ ఒప్పుకుంది. దీన్ని మనము ప్రస్తుతానికి ప్రియాంబుల్తో కంపేర్ చేస్తాం. దిస్ ఇస్ కంపేర్ టు ప్రియాంబుల్. July 22, 1947 నేషనల్ ఫ్లాగ్ డిజైన్డ్ బై పింగళి వెంకయ్య ఈజ్ అడాప్టెడ్ బై ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మీ అందరికీ తెలిసిందే. August 15, 1947 ఇండియా అటైన్స్ ఇండిపెండెన్స్. ఇంకా రాజ్యాంగం లేదు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అందుకే కంటిన్యూ చేశారు. భారతదేశానికి స్వాతంత్రం అయితే ఇచ్చేశారు. అరే మీ రాజ్యాంగం మీరు రాసుకోండి, నాకు సంబంధం లేదు అని చెప్పి ఇచ్చేశారు అనమాట. చాలా ఇంపార్టెంట్ సార్. August 29, 1947 August 29, 1947 డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ ఫార్మ్డ్. డ్రాఫ్టింగ్ కమిటీని ఫామ్ చేశారు టు డ్రాఫ్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. హూ ఈస్ ది చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ సార్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు ఇంకో 6 మంది ఉన్నారు. ఎవరు సార్ వాళ్ళు? ఎన్ మాధవరావు కానీ, కేఎన్ మున్షి కానీ, టిటి కృష్ణమాచారి కానీ, సయ్యద్ సదుల్లా కానీ, గోపాలకృష్ణ అయ్యంగార్ కానీ, కృష్ణస్వామి అయ్యార్, ఈ 6గురితో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, టోటల్ 7 మెంబర్స్ ఉన్నారనమాట. వీళ్ళు రైట్ ఫస్ట్ డ్రాఫ్ట్ని మన 1948 ఫిబ్రవరిలో ఇవ్వడం జరిగింది. మొదటి ముసాయిదుని ఇచ్చారు. November 4, 1948 రోజున ఫైనల్ ముసాయిదు, రాజ్యాంగానికి చెందిన ఫైనల్ ముసాయిదుని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎందుకు? చర్చ కోసం. అయ్యాక సంవత్సరం పాటు చర్చ అయ్యాక November 26, 1949 రోజు రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని పాస్ చేయడం జరిగింది. ఆన్ November 26, 1949 ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హాస్ పాస్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అందుకే November 26 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా. ఈ November 26 రోజు ఏదైతే పాస్ చేశారో, November 26, 1949 రోజు పాస్ చేసిన రాజ్యాంగాన్ని రైట్ January 26, 1950 రోజున ఇంప్లిమెంట్ చేశారు, అమల్లోకి తెచ్చారు. కాన్స్టిట్యూషన్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఆన్ January 26, 1950, and so the reason this day is observed as Republic Day of India. Republic Day of India. So January 26, 1950 is very important. ఇలా మన దేశానికి, మన దేశంలో ఉండే ప్రజల ద్వారా రాసిన రాజ్యాంగము మనం తెచ్చుకున్నాం. రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 2 years 11 months 18 days పట్టింది. 64 లక్షల రూపాయలు ఖర్చయింది. రాజ్యాంగం అనేది మన ప్రేమ్ బిహారీ గారు లిఖితంగా రాశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. అదేవిధంగా బెనగల నరసింహారావు, బిఎన్ రావు ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో రాజ్యాంగం రాసేసుకున్నాం, రాజ్యాంగం వచ్చేసింది. రాజ్యాంగం వచ్చే ముందు పరిణామాలు అన్నీ చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు రాజ్యాంగంలోని విషయాలని పరిశీలిద్దాం. ఐ విల్ మీట్ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ క్లాస్. టిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ లెర్నింగ్. జై హింద్.